ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికపై టెన్షన్ నెలకొంది. కాగా ఇప్పటికే విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్ను ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్లో గోవింద్ పేరును పంపించింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జియానీ శ్రీధర్. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికలో భాగంగా కూటమి సర్కారులో విభేదాలు బయటపడ్డాయి. మరోవైపు కూటమి సర్కార్ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న కోరం లేకపోవడంతో అధికారులు ఎన్నిక ఇవాళకి వాయిదా వేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 56 మంది కార్పొరేటర్లు కావలసి ఉండగా 54 మంది మాత్రమే కౌన్సిల్కు హాజరయ్యారు. దీంతో ఈ ఎన్నికను వాయిదా వేశారు. కూటమిలోని పార్టీల సర్దుబాటులో భాగంగా ఈ పదవిని జనసేనకు కేటాయించారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ అసవాలు అసహనం వ్యక్తం చేస్తారు. జనసేనకు చెందిన నాగరాజు సైతం పదవి దక్కలేదని సమావేశానికి హాజరు కాలేదు. ఇక కోరం సభ్యులు లేకపోవడంతో జీవీఎంసీ సమావేశం వాయిదా పడింది.